Hi everyone, welcome to Impact Academy. సో మనం లాస్ట్ క్లాస్లో ఎకనామిక్ సర్వే ఓకే ఇక్కడ వరకు చూసాం. ఒక ఫస్ట్ పార్ట్లో ఇక్కడ వరకు కవర్ చేసాం. సో లెట్ us కంటిన్యూ విత్ హియర్. ఓకే, సో ఈ మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ అంతా కూడా చూసాం. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఓకే జిఎస్టిపి అనేది అరౌండ్ 8.2 lakh crores అని మనం గుర్తుపెట్టుకున్నాం. దట్ ఈస్ అట్ ద కాన్స్టెంట్ ప్రైసెస్. అంటే 2011-2012 అనేది బేస్గా తీసుకుంటే 8.21. ఓకే, అదే మనం కరెంట్ వాల్యూ కూడా చూసాం కదా. కరెంట్ ప్రైసెస్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది, 14.4 lakh crore. ఎందుకంటే ఇది జస్ట్ 1 year, లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఎంత అనేది చూస్తాం కాబట్టి ఇన్ఫ్లేషన్ అవి అన్ని కూడా అకౌంట్ చేసుకుంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, బట్ దిస్ గివ్స్ ఏ మోర్ క్లియర్ పిక్చర్, ఎందుకంటే ఒక బేస్ ఇయర్ తీసుకొని చేస్తాం కాబట్టి మనకి ఇది ఉంటుంది. ఎనీవే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్డిపి అనేది కాన్స్టెంట్ ప్రైసెస్ లో 8.2 lakh crore. ఓకే, కరెంట్ ప్రైసెస్ లో 14.4 lakh crore. అట్లీస్ట్ అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దాని బేస్ మీద మనకి గ్రోత్ రేట్ కూడా ఇక్కడ 7.35 ఉంటుంది, ఇక్కడ 10.44% ఉంటుంది. ఓకే, సో ఇండియాకి 8.2 అంతా చూసినట్టున్నాం కదా ఎకనామిక్ సర్వేలో. అది కూడా ఇండియా ఆంధ్రప్రదేశ్ రెండు కూడా సైమల్టేనియస్ గా చూసుకుంటూ ట్రై టు రిమెంబర్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇంపార్టెంట్ నెంబర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసి అవి గుర్తుపెట్టుకోవడమే. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ దిస్ హోల్ ఎకనామిక్ సర్వే. ఓకే, సో కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అవన్నీ కూడా మీరు మామూలుగా ఎకనామీ స్టాండర్డ్ బుక్ ఏదైనా చదువుకున్నా, మెటీరియల్ చదువుకున్నా, ఎకనామిక్ సర్వేలో మనం ఏంటంటే వీ హ్యావ్ టు ట్రై టు రిమెంబర్ ద నెంబర్స్ ఆల్సో, ఎస్పెషల్లీ ప్లేసెస్ కూడా ఎక్కడెక్కడ కొత్త కొత్త సెంటర్స్ ఏమైనా ఓపెన్ చేశారు, ప్లస్ అవన్నీ కూడా మనం చూసుకుంటున్నారు. సో ఈ రెవెన్యూ ఇవన్నీ కూడా చూస్తాం. స్టేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత అన్నాడు, 23లో 85,000 అన్నాడు. ఓకే, సో మనకి బడ్జెట్ లో ఆల్రెడీ మనం చూస్తే ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, ఓకే, సో ట్యాక్స్ రెవెన్యూ మనకి ఆల్మోస్ట్ 1.09 వచ్చింది. సో ఇదే 85,978 అనేది 23-24 లో రివైజ్డ్ ఎస్టిమేట్. ఓకే, సో ఈ ఎస్పెషల్లీ ఫైనాన్సెస్, పబ్లిక్ ఫైనాన్సెస్ రిలేటెడ్ మొత్తం ఫిగర్స్ అన్ని కూడా మనం లేటెస్ట్ బడ్జెట్ చూసి గుర్తుపెట్టుకుంటే బెటర్. ఎందుకంటే మనకి ఇక్కడ లాస్ట్ 23-24 వాల్యూస్ వస్తాయి, ఎందుకంటే ఎకనామిక్ సర్వే అనేది 23-24 కాబట్టి. బట్ మనకి ఆల్రెడీ 24-25 బడ్జెట్ ఎస్టిమేట్ బడ్జెట్ వచ్చింది కాబట్టి మనం ఇవన్నీ కూడా ఇక్కడ నుండి గుర్తుపెట్టుకుంటే బెటర్. సో అక్కడ 85 అన్నాడు, దట్ ఈస్ నౌ ఆల్మోస్ట్ 1.09. ఓకే, సో రెవెన్యూ రిసిప్ట్ అనేది మనకి 2.01 lakh ఓకే క్రోర్ ఉంటే దానిలో సెంట్రల్ షేర్ 50,000, ట్యాక్స్ రెవెన్యూ మనకు 1.09, నాన్ ట్యాక్స్ రెవెన్యూ 10,000 ఉంది. ఓకే, 10,000 crores. గ్రాంట్ ఇన్ ఎయిడ్ 30,000 crore. ఓకే, సో దిస్ ఆల్సో ఇంపార్టెంట్ బికాస్ దిస్ ఇస్ గ్రాంట్ ఇన్ ఎయిడ్. ఓకే, వీ నీ నాట్ పే ఎనీ ఇంట్రెస్ట్ అవి అవసరం లేదు. సో దిస్ ఆల్సో 30,000 crore ఇస్ గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. ఓకే, బీహార్ కి 50+58 సంథింగ్ 58,000 crore సంథింగ్ చూసాం కదా మొన్న ఇండియన్ బడ్జెట్ లో. అవి కూడా మళ్ళీ ఒకసారి మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేసుకొని ట్రై టు కీప్ దట్ ఇన్ మైండ్. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఫిగర్స్ కంటే కూడా లేటెస్ట్ బడ్జెట్ లో చూసుకొని ఇంక్రీజ్ అయిందా రిడ్యూస్ అయిందా అవి చూసుకుంటే మనకు సరిపోతుంది. మాక్సిమం ఇంక్రీజ్ అయి ఉంటుంది. ఓకే, సో రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ అవన్నీ కూడా అవి చూసుకుంటే బెటర్. సో ద స్టేట్ ఎక్స్పీరియన్స్డ్ యావరేజ్ రెయిన్ఫాల్ ఆఫ్ 802.6 mm ఇన్ ద ఇయర్ 23-24. ఓకే, సో నార్మల్ గా మనకి 975.3 mm ఉండాల్సింది, ఇట్ హాస్ ఎక్స్పీరియన్స్ 802.6. సో దర్ ఇస్ ఎ డెఫిసిట్ ఆఫ్ 17.7. తర్వాత ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, ఈస్ట్ గోదావరి, ఓకే, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి ఎక్సెట్రా రిసీవ్డ్ రెయిన్ఫాల్ విత్ ఇన్ ద నార్మల్ రేంజ్. ఓకే, while the remaining 13 districts experienced deficient rainfall. సో బేసిక్గా మనకి నార్త్ కోస్ట్ లో మనం చూసుకుంటే విశాఖపట్నం, ఓకే, విశాఖపట్నం, శ్రీకాకుళం ఇవన్నీ కూడా కొంచెం డెఫిసిట్ వచ్చినట్టు. ఓకే, ఇవన్నీ మిగతా బాగా వచ్చినట్టు. ఇవన్నీ కూడా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి. ఓకే, సో ప్రకాశం లేదు కదా. ప్రకాశం యూజువల్ గా ప్రకాశం అండ్ రాయలసీమ రీజన్ కి ఎక్కువ కొంచెం రెయిన్ఫాల్ అనేది డెఫిసిట్ ఉంటుంది స్టాండర్డ్ గా. సో ఇక్కడ అందుకే మీకు అవి లేవు. ఓకే, అబ్జర్వ్ చేస్తే రాయలసీమ రీజియన్ లో మీకు తిరుపతి, చిత్తూరు ఇవి మాత్రమే ఉన్నాయి. ఓకే, సో ప్రకాశం, నెల్లూరు ఇవన్నీ కూడా కొంచెం డ్రౌట్ ఎక్కువే ఉంటుంది. సో అవన్నీ కూడా కొంచెం డెఫిసిట్ రెయిన్ఫాల్ వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. ఓకే,
During the southwest monsoon in 23-24, state experienced rainfall of 487. సో ఇది కూడా ట్రై టు అట్లీస్ట్ హ్యావ్ జనరల్ ఐడియా. సో మనకి టోటల్ ఎంత ఉంది, 802 ఉంది. దానిలో 487 సౌత్ వెస్ట్ మాన్సూన్ కి ఉంది. అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్ కి ఇంకా తక్కువ ఉండాలి. ఓకే, సో ద రెయిన్ఫాల్ రిసీవ్డ్ ఇన్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్ ఈజ్ ఆల్మోస్ట్ డబుల్ టు ద రెయిన్ఫాల్ రిసీవ్డ్ ఇన్ ద నార్త్ ఈస్ట్ మాన్సూన్ అన్నాడు అనుకుంటే స్టేట్మెంట్. దట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. సో అంత వేరియేషన్ ఉందని మనకు అర్థం కావాలి. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ కే ఇండియాలో కూడా మీరు చూసుకుంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ కి ఎక్కువ రెయిన్ఫాల్ వస్తుందండి. ఓకే, నార్త్ ఈస్ట్ మాన్సూన్ లో ఏంటంటే మీకు ఓన్లీ తమిళనాడు కొంత, సదర్న్ ఆంధ్ర కొంత, ఓకే, మళ్ళీ నార్త్ ఈస్టర్న్ రీజియన్స్ కొంచెం వస్తుంది నార్త్ ఈస్ట్ మాన్సూన్. ఓకే, ఇదంతా కూడా జాగ్రఫీలు ఇన్ డెప్త్ లో మనం గతంలో కవర్ చేసాం. సో రిమెంబర్ దట్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, తమిళనాడుకు మాత్రం నార్త్ ఈస్ట్ మాన్సూన్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది తమిళనాడు మీద నుండి వెళ్ళిపోతుంది. ఓకే, తమిళనాడుకి పెద్దగా టచ్ అవ్వదు. సో ఫర్ దమ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నార్త్ ఈస్ట్ లోనే వాళ్ళకి ఎక్కువ రెయిన్ఫాల్ అనేది వస్తుంది. బట్ మనకి ఆల్మోస్ట్ 487 అవుట్ ఆఫ్ ద 802, 487 అనేది మన సౌత్ వెస్ట్ మాన్సూన్ లోనే వచ్చింది. తర్వాత టోటల్ అరౌండ్ 230. ఓకే, సో 230 అనేది మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ లో వచ్చింది. సో అంతవరకు గుర్తుపెట్టుకొని సరిపోతుంది. తర్వాత అగ్రికల్చర్, ఓకే, సర్వీసెస్ ఏ సెక్షన్ కా సెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, ఇవన్నీ కూడా ఫారెస్ట్, లైఫ్ స్టాక్, తర్వాత వచ్చే చాప్టర్స్ లో ఇన్ డెప్త్ డీటెయిల్డ్ గా మీకు ఉంటుంది. అగ్రికల్చర్ మీద ఒక 30-40 పేజెస్, అలాగా ఒక నీట్ కొన్ని టాపిక్స్ అయితే 100 పేజెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే జనరల్ ఓవర్వ్యూ. ఓకే, ఫస్ట్ చాప్టర్ కాబట్టి జనరల్ ఓవర్వ్యూ. So as per the third advanced estimates, cultivated area of food grains stands at 33.32 lakh hectares in 23-24, reduction from 36.80 lakh hectares. సో ఇక్కడ ఒక రిడక్షన్ అనేది ఉంది, మనం అది ఆ పాయింట్ గుర్తుపెట్టుకోలేదు. సో కల్టివేటెడ్ ఏరియా అనేది తగ్గింది, 36 నుండి 33.32 lakh hectares కి తగ్గింది. There is a decrease of 9.45%. Aggregate output of cereals amounts to 146 lakh tons contrast to 168. సో సీరియల్స్ కూడా తగ్గింది. ఓకే, అండ్ దిస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ల్యాక్ టన్స్. అంటే ప్రొడక్షన్ కూడా తగ్గింది, ఇక్కడ ఏరియా తగ్గింది. ఓకే, ఏరియా తగ్గినా ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్ వాడడం వల్ల, లేదా ఎఫిషియంట్ లేదా ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడడం వల్ల ఏరియా తగ్గినా మనకి ఫుడ్ గ్రెయిన్స్ అనేది పెరుగుతుంది. ఏరియా ఎందుకు తగ్గుతుంది అంటే డే బై డే వీఆర్ సీయింగ్ దట్ మోర్ అండ్ మోర్ ఫార్మర్ ఫ్యామిలీస్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంటిన్యూయింగ్ ఫార్మింగ్. ఓకే, చాలా మంది ఏంటంటే నాన్ ఫార్మ్ యాక్టివిటీకి వచ్చేస్తున్నారు. సో ఏరియా తగ్గడం అనేది పెద్ద విశేషం కాదు. ఓకే, సో ఏరియా తగ్గిన దానికి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యుండొచ్చు. బట్ ప్రొడక్షన్ యూజువల్ గా పెరిగేది, ఈసారి ఏంటంటే సీరియల్స్ లో ప్రొడక్షన్ కూడా తగ్గింది. ట్రై టు రిమెంబర్ దట్. ఓకే, ఈ నెంబర్స్ గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. ఇట్స్ నాట్ దాట్ ఈజీ టు రిమెంబర్, బట్ మేబీ ఇక్కడ ఈ ట్రై టు రిమెంబర్ దిస్ 33.23-24 లో 33.32 lakh hectares. ఓకే, ఎందుకంటే టోటల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది ఇంత ఏరియాలో జరిగింది కాబట్టి ట్రై టు రిమెంబర్ దట్. డిక్రీజ్ ఆఫ్ 9.45. సీరియల్స్ అనేది 168 ఉండేది 146 అయింది, డిక్రీజ్ ఆఫ్ 12.92. ఓకే, సో రైతు భరోసా స్కీమ్ కింద 13,500 per annum for family, which includes 6,000 from PM Kisan. సో 6,000 PM Kisan, ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ చూసాం కదా, 2,000 అండ్ 3 ఇన్స్టాల్మెంట్స్, దానికి ఇంకో 7,500 కలిపి ఓకే మనకి 13,500 అనేది ఏపీ గవర్నమెంట్ మొన్నటి వరకు ఇచ్చింది, 23-24 వరకు. ఓకే, సో ఎకనామిక్ సర్వే అనేది 23-24 కాబట్టి ప్రీవియస్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా కొన్ని క్లబ్ అవుతాయి. సో వాటి మీద మరీ ఎక్కువ డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మరీ డెప్త్కి వెళ్ళా స్కీమ్స్ అని చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ మారింది కాబట్టి అవి అడగకపోవచ్చు, కానీ జనరల్ ఐడియా ఉండడంలో తప్పలేదు. ఓకే, సో డోంట్ స్ట్రెస్ టూ మచ్, బట్ ఇట్ ఈస్ రైతు భరోసా 13,500 అనేది బేసిక్ అందరికీ గుర్తుంటే బెటర్, అడగకపోవచ్చు కూడా. ఓకే, ఇవన్నీ సో అంత డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ జనరల్ గా ఒక 53 lakh ఫార్మర్ ఫ్యామిలీస్, ఓకే, ఇంక్లూడింగ్ 2.58 lakh టెనెంట్ ఫార్మర్ ఫ్యామిలీస్. సో 53 lakh ఫార్మర్స్ లో ఒక 2.58 lakh టెనెంట్ ఫార్మర్స్ కూడా ఉన్నారని రఫ్ గా గుర్తుపెట్టుకోండి. ఓకే, అప్రాక్సిమేట్ గా ఆ నెంబర్స్ అనేవి మైండ్ లో ఉంటే బెటర్. ఇంతమంది బెనిఫిట్ అయ్యారు 53 lakh ఫార్మర్ ఫ్యామిలీస్. ఓకే, 23-24 లో, అండ్ టోటల్ దిస్ మచ్ అమౌంట్ 7,226. ఓకే, దానిలో 4,000 PM కిసాన్, 3,000 స్టేట్ గవర్నమెంట్. రఫ్ గా 53 lakh ఫార్మర్స్
దానిలో 2.58 lakh టెనెంట్ ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళు బెనిఫిట్ అయ్యారని గుర్తుపెట్టుకోండి. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ has established 10,778 రైతు భరోసా కేంద్రాలు, 154 హబ్స్ విత్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అగ్రి ఇన్పుట్ షాప్ అండ్ ఫార్మర్ నాలెడ్జ్ సెంటర్. ఇవన్నీ కూడా మనకి విలేజ్ సెక్రటేరియట్ ఇవన్నీ జనరల్ గా ఐడియా ఉంది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ was established as a strategic and consultative body to tackle obstacles in providing services to agriculture community. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ అనేది ఒకటి ఉందని మనకు ఐడియా ఉంటే మిగతాది ఆటోమేటిక్ గా మనం చేయగలం. తర్వాత ఎన్ని రైతు భరోసా కేంద్రాలు? రఫ్ గా 10,000 ప్లస్ గుర్తుపెట్టుకోండి. తర్వాత 23-24 లో ఐఎన్డి గ్యాప్ సర్టిఫికేషన్ వాజ్ సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంటెడ్, లీడింగ్ టు ద ఇష్యూయన్స్ సర్టిఫికేట్స్ టు 6 FPOs ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ ఎమరాంథస్ అంటే తోటకూర, ఓకే, బెండి, మ్యాంగో, టర్మరిక్ అండ్ బనానా. సో ఇది రఫ్ గా గుర్తుపెట్టుకుంటే బెటర్. ఓకే, వాట్ ఆర్ ద 6 farmer producer organizations, okay, that have successfully implemented the IND gap certification అని అడిగినా అడగచ్చు. సో ఎమరాంథస్, బెండి, మ్యాంగో, టర్మరిక్, బనానా. ఓకే, సో రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో కూడా టోటల్ ఆఫ్ 2312 ఫార్మర్స్ వర్ ఎన్కంపాస్డ్ అండర్ ద రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. సో అండర్ ద సున్నా వడ్డీ పంట రుణాలు అమౌంట్ ఆఫ్ 84 crores ఇన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ, ఓకే, టు 4.4 lakh, ఓకే, రబీ సీజన్ లో. ఇవన్నీ కూడా సో ఈ నెంబర్స్ గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం. సో డోంట్ ట్రై టు రిమెంబర్, జస్ట్ సున్నా వడ్డీ పంట రుణాల్లో ఇంత అమౌంట్ అని చెప్పి మైండ్ లో రిజిస్టర్ అయితే సరిపడుతుంది. సో ఇందాక మనం చూసాం కదా పిఎం కిసాన్ 53 lakh ఫార్మర్స్, ఓకే, అలాగే ఇన్సూరెన్స్ అనేది ఒక 43 lakh హెక్టేర్స్ కి బెనిఫిటింగ్ 50 lakh ఫార్మర్స్. సో 53లో 50 lakh ఫార్మర్స్ కి ఇన్సూరెన్స్, ఓకే, ఈ ఫసల్ బీమా యోజన ఇవి కూడా వచ్చాయి 23-24 లో. అండర్ ద అగ్రికల్చర్ క్రెడిట్ ప్లాన్ అమౌంట్ ఆఫ్ 2,68,000 crores was disbursed for agriculture credit during Kharif and Rabi seasons for 23-24, 116% against the set target. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే బెటర్. అగ్రికల్చర్ క్రెడిట్ అనేది ఎంత జరిగింది, ఓకే, సో ఆల్మోస్ట్ 2,68,000 కోట్ల, ఓకే, క్రెడిట్ అనేది ఖరీఫ్ అండ్ రబీ సీజన్స్ రెండిట్లో. సో ఖరీఫ్ అంటే జూలై టు అక్టోబర్ వస్తుంది, ఓకే, జూలై టు అక్టోబర్ వస్తుంది. రబీ సీజన్ అంటే అక్టోబర్ నుండి మార్చ్ వరకు వస్తుంది. సో మార్చ్ తర్వాత ఏప్రిల్, మే, జూన్ అవి జైద్ అంటారు. జైద్ అంటే అక్కడ వాటర్ మెలాన్స్, ఈ గ్రేప్స్ ఇవన్నీ పండుతాయి. ఖరీఫ్ లో మీకు ఆబ్వియస్లీ రైస్, మేజ్, ఓకే, ఇవన్నీ వస్తాయి. రబీలో మీకు వీట్ ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే, సో అది అగ్రికల్చర్ జస్ట్ బ్రీఫ్ మనం చూస్తాం. నెక్స్ట్ 5th యూనిట్ తెలుగు అగ్రికల్చర్ డెప్త్ లో చూడాలి. సో హార్టికల్చర్ చూస్తే, హార్టికల్చర్ అనగానే ఫస్ట్ మీకు గుర్తు రావాల్సింది రాయలసీమ రీజియన్ అండి. ఓకే, రాయలసీమ రీజియన్ లో హార్టికల్చర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. సో అదొక ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఏరియా అండర్ మైక్రో ఇరిగేషన్ రాయలసీమ రీజియన్ 70%, 71% ఇన్ ద స్టేట్. ఓకే, సో అవన్నీ చూద్దాం. సో హార్టికల్చర్ అనేది రాయలసీమలో ఎక్కువ డెవలప్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ఆయిల్ పామ్, పపాయ, లైమ్, కోకోవా, టొమాటో, చిల్లీస్, సెకండ్ ఇన్ మ్యాంగో, స్వీట్ ఆరెంజ్, టర్మరిక్. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆయిల్ పామ్. సో ఆల్రెడీ మనం ఆయిల్ అనేది మలేషియా, ఇండోనేషియా అక్కడ నుండి 70-90% మనం పామ్ ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేస్తున్నాం. ఓకే, బట్ విత్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ ఇందులో ప్రొడక్టివిటీ అన్నాడు, ప్రొడక్షన్ కాదు, ప్రొడక్టివిటీ. ప్రొడక్టివిటీ అంటే ఒక హెక్టేర్ ఆర్ ఒక ఏకర్ లో అంటే గివెన్ ఏరియాలో ఎంత ఎక్కువ పండిస్తున్నాం, దట్ ఈస్ ప్రొడక్టివిటీ, క్వాంటిటీ కాదు. ఒక హెక్టేర్ లో మీకు ఒక టన్ను, ఓకే, టన్నుడు ఇచ్చేస్తే దట్ ఈస్ ప్రొడక్షన్. అలా కాకుండా దానిలో ఎంత ఎఫిషియెంట్ గా మనం చేస్తున్నాం అంటే దట్ ఈస్ ప్రొడక్టివిటీ. సో ఆయిల్ పాము, పపాయ, లైము, కోకోవా, టొమాటో, చిల్లీస్. ఓకే, సో చిల్లీస్ అంటే మోస్ట్లీ గుంటూరు అటు సైడ్ ఉంటుంది. తర్వాత మ్యాంగో, స్వీట్ ఆరెంజ్, టర్మరిక్ కూడా మనం సెకండ్ పొజిషన్ లో ఉన్నాం. ఓకే, తర్వాత ట్రై టు రిమెంబర్ దిస్. హార్టికల్చర్ క్రాప్స్ లో ఎంత 45.58 lakh acres, హెక్టేర్స్ కాదు, ఓకే, ఏకర్స్. ఇది కూడా ట్రై టు రిమెంబర్ అండి. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ మనం ఎంత చూసాం, ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది 33 lakh hectares. ఓకే, సో 33.32 lakh hectares లో ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ జరిగింది. 45.58 lakh hectares లో మనకి హార్టికల్చర్ క్రాప్స్ అనేది జరిగింది. అది కూడా 366 lakh మెట్రిక్ టన్స్. అక్కడ ఎంత ఉంది,
అక్కడ టన్స్ లో ఇవ్వలేదు. యాక్చువల్ దట్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఎంత ఇన్ని టన్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేది జరిగిందో అది కూడా మనం చూడాలి. ఓకే, తర్వాత వస్తుంది, డోంట్ వరీ. సో ట్రై టు రిమెంబర్ దిస్. 45 lakh హెక్టేర్ ఏకర్స్, ఓకే, నాట్ హెక్టేర్స్, ఏకర్స్ లో ఇచ్చాడు. హెక్టేర్స్ లో ఇస్తే ఇంకా తక్కువ ఉంటుంది. ఏకర్స్, ఓకే, అండ్ 366 lakh మెట్రిక్ టన్స్. రఫ్ గా గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఏరియా ఆఫ్ మోర్ దెన్ 1,43,000 acres has been brought under remunerative horticulture crops during 23-24 by replacing less remunerative crops like paddy, upland paddy, okay, tobacco, sugarcane, casuarina, eucalyptus. Okay. So anyway, this is upland paddy, not paddy. సో రెగ్యులర్ ప్యాడీ మనం వేస్తే అది హార్టికల్చర్ కింద రాదు. ఓకే, హార్టికల్చర్ అంటే మీకు ప్లాంటేషన్ క్రాప్స్, క్యాష్యూస్, ఓకే, షుగర్ కేన్, టొబాకో, కెజోరినా, యూకలిప్టస్, ఇవి మీకు హార్టికల్చర్ కింద వస్తాయి. ఓకే, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, స్పైసెస్, ఇలాంటివన్నీ కూడా ప్లాంటేషన్ క్రాప్స్ ఎక్సెట్రా అవి మీకు హార్టికల్చర్ లో వస్తాయి. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ స్టూడ్ అట్ 4th ప్లేస్ ఇన్ ద కంట్రీ ఇన్ మైక్రో ఇరిగేషన్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ప్లేస్ లో ఏదున్నాం, సెకండ్ ప్లేస్ లో ఏదున్నాం చూడండి. తర్వాత 23-24 లో ఆంధ్రప్రదేశ్ స్టూడ్ అట్ 4th ప్లేస్ ఇన్ ద కంట్రీ ఇన్ మైక్రో ఇరిగేషన్. తర్వాత మైక్రో సోఫా 2.05 lakh acres has been covered under మైక్రో ఇరిగేషన్. ఓకే, సో మొత్తం హార్టికల్చర్ చూసుకుంటే 45 lakh acres. ఇది ఇక్కడ మైక్రో ఇరిగేషన్ ఈజ్ ఓన్లీ 2 lakh acres. సో ఇంకా అప్కమింగ్ కాన్సెప్ట్ కాబట్టి మైక్రో ఇరిగేషన్ అనేది 2 lakh acres లో ఉంది. రఫ్ గా అది గుర్తుపెట్టుకోండి. ఫార్మర్స్ కూడా అక్కడ మీకు చూస్తే 50 lakh ఫార్మర్స్, 53 lakh, 45 lakh అది చూసాం. సో మైక్రో ఇరిగేషన్ ఇక్కడ 75,000, ఆబ్వియస్లీ తక్కువ ఉంటుంది. సో గవర్నమెంట్ అరౌండ్ 700 crores సబ్సిడీ ఇచ్చింది. అండ్ హార్టికల్చర్ జీవీఏ ఫర్ 23-24 ఈజ్ ఎస్టిమేటెడ్ at 56,000 crore as against 54,000 with a growth rate of 2.84%. సో గ్రాస్ వాల్యూ యాడెడ్, ఓకే, హార్టికల్చర్ లో గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది లాస్ట్ ఇయర్ లో మీకు ఒక 56,000 crore అనేది హార్టికల్చర్ నుండి యాడ్ అయింది వాల్యూ జీడిపి. అండ్ గ్రోత్ రేట్ ఇస్ 2.84%. రఫ్లీ ట్రై టు రిమెంబర్. ఆల్సో అది ఇంక్రీజ్ అయింది. మీకు ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది డిక్రీజ్ అయింది, చూసాం కదా. సీరియల్ ప్రొడక్షన్ కూడా డిక్రీజ్ అయినట్టు కదా. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ డిక్రీజ్ అయింది, సీరియల్ ప్రొడక్షన్ కూడా డిక్రీజ్ అయింది. గుర్తుపెట్టుకోండి ఆ రెండు. హార్టికల్చర్ మాత్రం పెరిగింది. ఓకే, సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ is committed to make Rayalaseema region as horticulture hub. Rayalaseema region contributes around 43% of area and 52% production in the entire state. ఓకే, నాకు తెలిసి ఇది టాకింగ్ అబౌట్ హార్టికల్చర్. ఓకే, హార్టికల్చర్ గురించి, నాట్ కంప్లీట్ ప్రొడక్షన్ అనుకుంటా, రైస్ ఇవన్నీ కాదు. విత్ ఇన్ ద హార్టికల్చర్ లో 43% ఏరియా అండ్ 52% ప్రొడక్షన్. సో హార్టికల్చర్ క్రాప్స్ ఎక్కడెక్కడైతే వేస్తున్నారో దానిలో 43% రాయలసీమలో ఉంది. 52% అంటే ఒక 100 టన్నులు వస్తే దానిలో 52 టన్నులు రాయలసీమ నుండి వస్తున్నాయి. ట్రై టు రిమెంబర్ దాట్. అంటే అంత ఎక్కువ ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. ఏరియా అండర్ మైక్రో ఇరిగేషన్ ఇన్ రాయలసీమ 71%. సో ఇక్కడ ఎక్కడ మనం చూసాం, మనకి ఇందాక ఓన్లీ 2 lakh acres ఉంది. ఓకే, 4th ప్లేస్ లో ఉన్నాం మనం. సో మచ్ ఆఫ్ దట్ ఈజ్ ఇన్ రాయలసీమ అండి. అంటే రాయలసీమలో మనకు ఆల్రెడీ కొంచెం వాటర్ అనేది తక్కువ ఉంది కాబట్టి 71% ఆఫ్ ద స్టేట్ అనేది ఆల్రెడీ మీకు మైక్రో ఇరిగేషన్ లోకి వచ్చింది. ఓకే, సో తక్కువ వాటర్ యూజ్ చేసి డిఫరెంట్ మైక్రో ఇరిగేషన్ అంటే ఏమొస్తాయి అవన్నీ కూడా ఒకసారి డీటెయిల్ గా చూసుకోండి. ఆ పైప్స్, డ్రిప్ ఇరిగేషన్ అవన్నీ కూడా కవర్ అవుతాయి. యూజింగ్ నీమ్ కోటెడ్ యూరియా, ఇలాంటివన్నీ కూడా. సో ఇదొకటి ఇంపార్టెంట్ అండి, బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ బనానా. ఓకే, సో ఇవే రేపు పొద్దున క్వశ్చన్స్ కింద అడుగుతాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్ హ్యాస్ ఆంధ్రప్రదేశ్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్స్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బీన్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ అంటే బనానా. బనానా, మ్యాంగో, టొమాటో, చిల్లీ ఇవన్నీ అడిగితే కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇక్కడ పర్టికులర్ ఒకసారి చదివితే యూల్ బి ఏబుల్ టు ఆన్సర్. ఓకే, సో బనానా అనేది కూడా రాయలసీమలో మీకు ఎక్కువ పెరుగుతుంది. ఆ మధ్యన న్యూస్ లో కూడా బనానాస్ ఎక్స్పోర్ట్ కి ఒక సపరేట్ ట్రైన్ కూడా వేశారు ఆంధ్రప్రదేశ్ నుండి టువర్డ్స్ ఐ థింక్ ఢిల్లీ అనుకుంటా. ఎనీథింగ్, జస్ట్ రిమెంబర్ దట్ బనానా ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువ జరుగుతుంది మనకి. నెంబర్ 1, వీఆర్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ బనానా. ఓకే, అది కూడా రాయలసీమ రీజియన్ లో ఎక్కువ జరుగుతుంది. సో సెరికల్చర్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ అట్ సెకండ్ పొజిషన్ ఇన్ ఇండియా ఆఫ్టర్ కర్ణాటక అండ్ ప్రాక్టీసింగ్ మల్బెరీ సెరికల్చర్. ఓకే, అండ్ ఆల్సో ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రా సిల్క్ ఇన్ ద కంట్రీ. సో కర్ణాటక 1 ఉంది,
మనం సెకండ్ పొజిషన్ లో ఉన్నాం. ఈవెన్ రాగి, ఓకే, రాగి ఏదైతే మిల్లెట్స్ లో రాగి ఉంటుందో రాగిలో కూడా కర్ణాటక 1 ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ యూజువల్ గా 2 ఉంటుంది. సో సేమ్ ఇక్కడ అది కూడా రిపీట్ అయింది. జస్ట్ ట్రై టు రిమెంబర్. సెరికల్చర్ లో సో మల్బెర్రీ సెరికల్చర్, అలా కాకుండా రా సిల్క్ లో కూడా కర్ణాటక 1 లో ఉంటే మనం 2 లో ఉన్నాం. అలాగే మనకి అవార్డెడ్ విత్ బెస్ట్ బివోల్టిన్ ప్రాక్టీసింగ్ స్టేట్ ఇన్ ఇండియా బై ద మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ 23-24 లో మనకి ఈ బెస్ట్ బివోల్టిన్ ప్రాక్టీసింగ్ స్టేట్ అని మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అవార్డు ఇచ్చింది. 76,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ క్వాలిటీ కోకోన్. సో మన అగ్రికల్చర్ లో అంతా కూడా టన్స్ 300 టన్స్ అలా చూసాం కదా, అక్కడ ఇవ్వలేదు. యూజువల్ గా 350 ఆ రేంజ్ లో ఉంటుంది. తర్వాత హార్టికల్చర్ లో మనం ఎంత చూసాం, 366 lakh మెట్రిక్ టన్స్ హార్టికల్చర్. ఓకే, సెరికల్చర్ వచ్చేసరికి ఓన్లీ 76,000, ఎందుకంటే ఇట్ ఇస్ లిమిటెడ్ టు ఈ మల్బెర్రీ ఈ సిల్క్ వామ్స్. ఓకే, సో 76,000 ఆఫ్ క్వాలిటీ కోకోన్స్ వర్త్ అరౌండ్ 3,000 crore. అంతకుమించి గుర్తుంచుకోవడం కష్టం. సో సెరికల్చర్ యాక్టివిటీ యాడెడ్ జీవీ ఆఫ్ 1,361 crore టు ద స్టేట్ ఎకనామీ. ఓకే, సో యూ కెన్ రిమెంబర్ వెల్ అండ్ గుడ్. ఓకే, అండ్ 621 new sheds have been constructed. ఓకే, ట్రై టు రిమెంబర్ ఇఫ్ యూ కెన్. మేజర్ గా 4th పొజిషన్ లో ఉన్నాం. ఓకే, దిస్ ఇస్ రిగార్డింగ్ కోకోనట్ కల్టివేషన్. ఓకే, సెరికల్చర్ అయిపోయింది, కోకోనట్ కల్టివేషన్ లో మనం 4th పొజిషన్ ఉన్నాం. సో సెరికల్చర్ లో సెకండ్ పొజిషన్ లో ఉన్నాము, ఎక్స్పోర్ట్ బనానా ఎక్స్పోర్ట్ లో టాప్ లో ఉన్నాము. తర్వాత ఇది 4th ప్లేస్ ఇన్ మైక్రో ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్ లో 4th ప్లేస్ లో ఉన్నాము. కోకోనట్ కల్టివేషన్ లో కూడా 4th పొజిషన్ లో ఉన్నాము. ఓకే, ఇది జస్ట్ 1 lakh హెక్టర్స్. కోకోనట్ అనేది 1 lakh హెక్టర్స్. అక్కడ మైక్రో ఇరిగేషన్ 2.58 చూసాం కదా. ఇవన్నీ ట్రై టు రిమెంబర్. ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ హైయెస్ట్ ఇన్ ప్రొడక్టివిటీ విత్ 16,000 నట్స్ పర్ హెక్టేర్. సో ఇప్పుడు ప్రొడక్టివిటీ అంటే ఒక హెక్టేర్ కి నెంబర్ ఆఫ్ నట్స్. ఓకే, సో ఇది పెరిగితే ప్రొడక్టివిటీ పెరిగినట్టు. అలా కాకుండా జస్ట్ ఇంకో 2 హెక్టేర్స్ కి ఇది ఎంత, సంథింగ్ 30,000 ఎంత పెడితే ప్రొడక్షన్ అంటే నెంబర్ ఆఫ్ క్వాంటిటీ, నెంబర్ ఆఫ్ నట్స్ పెరిగితే ప్రొడక్షన్ పెరిగినంత. అలాగే పర్ హెక్టేర్ కి నెంబర్ ఆఫ్ నట్స్ పెరిగితే ప్రొడక్టివిటీ పెరిగింది అంటాం. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్ బీయింగ్ గివెన్ టు 6,500 to 15,000 పర్ హెక్టేర్. సడన్ గా క్వశ్చన్ టఫ్ గా ఇవ్వాలనుకుంటే కోకోనట్స్ కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎంత ఇస్తున్నాం అంటే 6,500 to 15,000 అని అడగచ్చు. ఓకే, అడగపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఓకే, బట్ వీఆర్ ట్రైంగ్ టు కవర్. ఇప్పుడు ఎకనామిక్ సర్వేలు పేజీల్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఎక్కడైనా ఉంది అనుకుంటే అది మాత్రం తీసి ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఓకే, సో అక్కడ ఒక 2-3 పేజెస్ వరకు మనకి ఇక్కడ ఒక పేజ్ లో వస్తుంది అనమాట. అలా పెట్టడానికి ట్రై చేశాను మాక్సిమం. సో వాట్ ఎవర్ ఈస్ దేర్ అట్లీస్ట్ ఇన్ దిస్ పీడిఎఫ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో లైఫ్ స్టాక్ అండ్ ఫిషెస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఈస్ హ్యావింగ్ సమ్ ఆఫ్ ద రిచెస్ట్ లైఫ్ స్టాక్ రిసోర్స్ ఇన్ ద కంట్రీ. ద స్టేట్ హెస్ అచీవ్డ్ ఎ ప్రామినెంట్ పొజిషన్ ఇన్ లైఫ్ స్టాక్. మిల్క్ అండ్ మీట్ ప్రొడక్షన్ హ్యావ్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీస్డ్. సో మిల్క్ అండ్ మీట్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది. మిల్క్ ఈస్ ద సింగిల్ లార్జెస్ట్ కమోడిటీ కంట్రిబ్యూటింగ్ సిగ్నిఫికెంట్లీ టు స్టేట్స్ ఎకనామీ. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో హార్టికల్చర్ అంటే మొత్తం ఫ్రూట్స్ వెజిటబుల్స్ కాకుండా సింగిల్ ఏదో ఒక ఐటమ్ లో లార్జెస్ట్ ఏది అంటే మిల్క్. ఓకే, మిల్క్ అనేది సింగిల్ లార్జెస్ట్ కమోడిటీ సిగ్నిఫికెంట్ టు స్టేట్ ఎకనామీ. అదొకటి. సో 22-23లో ఎగ్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ఉన్నాం. ఓకే, 4th ఇన్ మీట్ ప్రొడక్షన్ అండ్ 5th ఇన్ మిల్క్ ప్రొడక్షన్. సో మిల్క్ ప్రొడక్షన్ లో గుజరాత్ అవన్నీ కూడా ప్రామినెంట్ గా వస్తుంటాయి. ఎనీవే వీఆర్ 5th, 154 lakh మెట్రిక్ టన్స్ అది కూడా. అండ్ ఎగ్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ఉన్నాం. ట్రై టు రిమెంబర్ 4th ఇన్ మీట్ ప్రొడక్షన్. సో 4th మల్టిపుల్ చూసాం కదా, కోకోనట్ లో 4th, మీట్ ప్రొడక్షన్ లో 4th, మైక్రో ఇరిగేషన్ లో 4th. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎగ్ ప్రొడక్షన్ లో ఫస్ట్ లో ఉన్నాం. ఆయిల్ పాము, పపాయ, కోకోవా, లైము, చిల్లీ, టొమాటో అవన్నీ కూడా ఫస్ట్ ఉన్నాం. మ్యాంగో, స్వీట్ టర్మరిక్, టామరిన్ సెకండ్ ఉన్నాం. ఓకే, సో అకార్డింగ్ టు ద లేటెస్ట్ 2019 లైఫ్ స్టాక్ సెన్సెస్, సో ఇదే లేటెస్ట్, 340 lakh లైఫ్ స్టాక్ అండ్ 10,000 lakh పౌల్ట్రీ అనేది ఉంది విత్ ఇంక్రీస్ ఆఫ్ 15.79. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం. జస్ట్ రఫ్ గా ఇంత ఉంది అని మైండ్ లో ఉంచుకోండి. 6th పొజిషన్ పౌల్ట్రీలో మనం 6th పొజిషన్ లో ఉన్నాం. ఓకే, లైఫ్ స్టాక్ లో. నెక్స్ట్
సో ఫారెస్ట్ చూసుకుంటే ఫారెస్ట్ రిపోర్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. తర్వాత అగ్రికల్చర్ లో కూడా ఇవన్నీ కొంచెం ఇన్ డెప్త్ గా వస్తాయి. ఇది జనరల్ ఓవర్వ్యూ. ఇవే టాపిక్స్ అగ్రికల్చర్ లో బాగా రిపీట్ అయ్యాయి అనమాట. ఓకే, దానిలో ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఫస్ట్ చాప్టర్ ఇంతవరకు గుర్తుపెట్టుకుని సరిపోతుంది. అండ్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే మంచిదండి. ఓకే, సో ఎంత ఉంది? ఫారెస్ట్ స్టేట్ రిపోర్ట్ 2 years ఒకసారి వస్తుంది. సో 23, 24 లో మళ్ళీ వస్తుంది. లేటెస్ట్ ఇంకా రాలేదు కాబట్టి దీని నుండి అడుగుతారు. సో ఆంధ్రప్రదేశ్ కవర్స్ అన్ ఏరియా ఆఫ్ 38,000 square kilometers అండి. ఓకే, 38,000 square kilometers గుర్తుపెట్టుకుంటే బెటర్, ఇంపార్టెంట్. 23.35 మనకి 33% ఉండాలి యాజ్ పర్ ద ఫారెస్ట్ యాక్ట్. బట్ 23 ఉంది మనకి. బట్ రిమెంబర్ దిస్, 38,000 square kilometers, 23.35% ఆఫ్ ద టోటల్ జాగ్రఫికల్ ఏరియాకి మనకి ఫారెస్ట్ ఉంది ఆంధ్రాలో. ఓకే, గుర్తుపెట్టుకోండి ఈ రెండు ఫిగర్స్ కంపల్సరీగా. దానిలో వెరీ డెన్స్ ఫారెస్ట్ అంటే నల్లమల అడవులు అవి ఉంటాయి కదా, చింతపల్లి, అలా డెన్స్ ఫారెస్ట్ అనేది 38,000 లో జస్ట్ 1,900 ఉంది. ఆబ్వియస్లీ తక్కువ ఉంటుంది. మోడరేట్ అనేది ఎంత ఉంది మనకి? 13,000 ఉంది. ఓపెన్ 13,900, ఇది 13,860. స్క్రబ్ ఫారెస్ట్ 8. సో అన్నిటికంటే ఏది ఎక్కువ ఉంది? మోడరేట్ డెన్స్ ఫారెస్ట్ అనేది ఎక్కువ ఉంది. ఓకే, మనకి ఆర్డర్ లో పెట్టమంటే మోడరేట్ డెన్స్ ఫారెస్ట్ ఫాలోడ్ బై ఓపెన్ ఫారెస్ట్, ఓకే, ఫాలోడ్ బై స్క్రబ్ ఫారెస్ట్, ఫాలోడ్ బై వెరీ డెన్స్ ఫారెస్ట్. గుర్తుపెట్టుకోండి, మోడరేట్ డెన్స్ ఫారెస్ట్ అన్నిటికంటే ఎక్కువ ఉంది 13,928, ఫాలోడ్ బై ఓపెన్ ఫారెస్ట్ అంటే ఇంకొంచెం తక్కువ 13,861. రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నాయి. స్క్రబ్ ఫారెస్ట్ అంటే చిన్న చిన్న బుషెస్ అవి ఉంటూ కొంచెం ఓపెన్ ల్యాండ్ ఉండేది 8,276. డెన్స్ ఫారెస్ట్, థిక్ ఫారెస్ట్ ఆల్మోస్ట్ 2,000 ఉంది. గుర్తుపెట్టుకోండి, మొత్తం 38,000. తర్వాత 23.35%. టు ఎన్ష్యూర్ హోల్సమ్ లివింగ్ ఎన్వైరన్మెంట్ టు ద అర్బన్ సిటిజన్స్, 23 నగరవనమ్స్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ సో ఫార్ అండ్ 7 టెంపుల్ ఈకో పార్క్స్ ఆర్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ ద స్టేట్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, 23 నగరవనమ్స్, 7 టెంపుల్ ఈకో పార్క్స్ ఆర్ బీయింగ్ డెవలప్డ్. సో ఫారెస్ట్రీ ఇన్కమ్ కూడా 32 crore అంతే, వెరీ మినిమల్. ఓకే, ఫారెస్ట్ నుండి మనకు వచ్చింది 32 crore. So GOI have directed to establish biodiversity parks on the floodplains of major polluted areas, has identified 5 polluted rivers in AP. Okay, so 5 polluted areas, దానిలో ఒక బయోడైవర్సిటీ పార్క్స్ అనేది మనకి ఇస్తారు ఆన్ ద లైన్స్ ఆఫ్ యమునా బయోడైవర్సిటీ పార్క్ అట్ న్యూఢిల్లీ. ఆన్ ద థీమ్స్ ఆఫ్, అంటే న్యూఢిల్లీలో యమునా దగ్గర ఎలా అయితే పొల్యూషన్ ఎక్కువైతే బయోడైవర్సిటీ పార్క్ పెట్టడం వల్ల కంట్రోల్ చేస్తారో ఇక్కడ కూడా అలా అవుతుంది అనమాట. ఓకే, ఓకే, సో తర్వాత ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ has developed eco tourism centers at ముత్తయ్యపాలెం. ఓకే, ముత్తయ్యపాలెం అనేది సూర్యలంక బీచ్ అండ్ అనంతగిరి నియర్ అరకు విత్ నేచర్ ఎడ్యుకేషన్ క్యాంప్స్ అండ్ అదర్ ఎమినిటీస్. ఓకే, సో ఇవి కూడా ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఓకే, ఏ బాడీ డెవలప్ చేసిందో కూడా చూడండి. ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డెవలప్ చేసింది ఈకో టూరిజం సెంటర్స్ ముత్తయ్యపాలెం నేర్ సూర్యలంక బీచ్ అండ్ అనంతగిరి నేర్ అరకు. సో విశాఖపట్నం, సో ఇప్పుడు ఇది ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లోకి వెళ్ళిపోయింది. అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ లో అనంతగిరి అరకు అందరికి ఐడియా ఉంది కదా, అక్కడ ఒక ఈకో టూరిజం సెంటర్. మళ్ళీ సూర్యలంక బీచ్ దగ్గర ముత్తయ్యపాలెం దగ్గర ఒక ఈకో టూరిజం సెంటర్ అనేది డెవలప్ అయింది. ఓకే, సో ఒక హాఫ్ అన్ అవర్ అయింది కాబట్టి ఫినిష్ విల్ స్టాప్ హియర్ ఫర్ టుడే. సో నాకు తెలిసి ఇంకో 2 to 3 సెషన్స్ లో ఫస్ట్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత మిగతా పార్ట్స్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విల్ ట్రై టు కంప్లీట్. థ్యాంక్ యూ.